నమస్తే అండి. మీరు ప్రతి ఒక్కరూ కూడా నేను చెప్పేది ఒరిజినల్ సిద్ధాంతం కల్పించుకొని చెప్పేవి కాదు. బాగా వినండి. నేను ఎందుకు చెబుతున్నాను అంటే, ఒక మొక్క పెడతాం. ఆ మొక్క కాయ కాసి పండు అయ్యే అంతవరకు కూడా మనం చాలా ఆనందంగా పడతాం. అది ఏ పెను తుఫాను ఏ గాలివాన్ వచ్చింది అనుకోండి, ఒక 2 కొమ్మలు ఇరిగిపోయినాయి అనుకోండి, అయ్యో కొమ్మ ఇరిగిపోయిందా అనుకుంటాం. చూసారా ఎంత వింత ఇది. అలాగే ఆ కొమ్మ ఇరిగిపోయినందుకు మనం అంత బాధపడుతున్నామంటే భగవంతుడు ఆ చెట్టుకి ఆ కర్త అనుభవించాలి. అట్లాగే మన కుటుంబంలో కూడా ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో ఉండాలి అంటే మనము ఇల్లు వాకిళ్ళు ఊడ్చుకొని ఒంటి శుద్ధి చేసుకొని నోటితో కత్తి మంచి మాటలు జపించుకొని బయలుదేరారనుకోండి, ఆనందంగా వస్తారు. ఏముందులే ఇవన్నీ అని 4 రూపాయలు జోలో పెట్టుకొని వెళ్ళిపోయి టిఫిన్లు చేసి గుడికి వెళ్ళి దండాలు పెట్టి ఇవన్నీ పనికిరాదండి. ఒకటి గుర్తుంచుకోండి, మన ఎమ్మటి ఆస్తులు రావు, ఐశ్వర్యాలు రావు, ఈ పిచ్చి ఉంగరాలు కూడా రావండి బాబు. తెలుసా ఈ పిచ్చి ఉంగరాలు కూడా రావు. ప్రతి ఒక్కరికి నేను చెప్పే నా వీడియోలు చాలామంది చూడలేదు. చూడండి, మీకే మంచిది. కొన్ని దరిద్రాలు పోతాయి మీ మీద. నా వీడియోలు చూశారంటే నేను చెప్తున్నా కదా, అర్థమైందా? నాకు ఫోన్ చేయండి, ఒక మంత్రం పంపిస్తాను మీకు ఆ 2 గడియల్లోనే నేను ఫోన్ పెట్టేలా మీకు ఫ్రీ అయిపోతే అప్పుడు అడగండి. నేనంతా ఇదని చెప్పుకోకూడదండి. ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచం చుట్టూతా కూడా ఇదిగో ఇలా అంతమైపోతుంది. చూసారా? ఇలా ఉండాల్సింది ఇలా చుట్టూతా మధ్యలో కూడా కొన్ని బెజ్జాలు పడిపోతున్నాయి. అంటే కొన్ని రోగాలతో కొన్ని ఊళ్ళల్లో భక్తి లేక ఆ గ్రామము ఆరోగ్యాలతో లేక అనారోగ్యాలతో బాధపడుతూ చాలామంది కోల్పోతున్నారు. అలాగే చక్కగా మీ ఊళ్ళో ఏ గుడి ఉన్నా సరే ఆ గుడికి ఒక బింది, ఇదిగండి ఈ బింది చాలు. చక్కగా ఈ బింది తీసుకొని వెళ్ళి ఆ అమ్మవారి మీద పోసి చక్కగా కడిగి కాస్త పసుపు కుంకుమ అలా సమర్పించి, అమ్మ మా కుటుంబాలు చల్లడం కోరుకోండి. అలాగే ఏదో చెబుతున్నాళ్లే పిచ్చివాడు అనుకోమాకండి. మనము తినటానికి పరునుండడానికి ఆ భగవంతుడు ఇచ్చిన వరం ప్రకారం మనం పరిగెత్తాలి. కానీ ఆస్తులు సంపాదించి ఐశ్వర్యాలు సంపాదించి ఇక్కడికి రాండి. కొన్ని ఇళ్ళల్లో అయితే లైట్లే ఉండవు. బిల్డింగ్లు ఏ క్లాస్గా ఉంటాయండి బాబు. మా చూసారా, సింపుల్గా ఉంటుంది. చూడండి, రండి. అట్లాగే మీ కుటుంబాలు పచ్చగా ఉండాలని సకల దేవతలు కూడా కోరుకుంటున్నాను. అలాగే నేను ఎందుకు కోరుకుంటున్నానంటే, ఇది నాకు భగవంతుడు ఇచ్చిన వరం. ఒకళ్ళు డ్యాన్స్ చేయమని ఇచ్చాడు, ఒకళ్ళు నాటకాలు చేయమని ఇచ్చాడు, ఒకళ్ళు సినిమాలు చేయమని ఇచ్చాడు, ఒకళ్ళకి వడ్రంగి పని చేయమని ఇచ్చాడు, ఒకళ్ళు టాపీ మేసని ఇచ్చాడు, ఒక్కొక్కరికి భూమి తొమ్మి బావిలు తీయమని ఇచ్చాడు. నాకు ఈ వరం ఇచ్చాడు, నా వంతు నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా చిన్నలకి పెద్దలకి చెప్పేది ఏంటంటే, ప్రతి గ్రామంలో ఉన్న వాళ్ళు కులమత భేదాలు తీసేయండి. నాకు అనవసరం అండి కులం, ఎవరో నాకు అనవసరం. మనం చచ్చిపోయినప్పుడు కులం వాళ్ళు రారు, కులం కానోళ్ళు రాకుండా పోరు, అందరూ వస్తారు. ఆ కాటిలోకి వెళ్ళాక ఏముండదు, ఒంటి మీద బట్టలు కూడా ఉండవు. కాలుస్తారా, కాసేపు చూస్తాం, అయ్యో అనుకుంటూ వచ్చేస్తాం ఏంటి. అలాగే నేను చెప్పే విధంగా ఏంటంటే, మీకు తెలియనప్పుడు నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ ఉంటాయి, 2 నెంబర్లు ఉంటాయి. ఏ ఊరైనా వస్తానండి. నాకు డబ్బు అనేది ఇంత లప్పైనా అడగను, ఒక మూట అయినా అడగను. నా ఛార్జీలు పెట్టుకోండి, రానుభవం ఛార్జీ పెట్టుకోండి, నాకు ఖర్చులు ఉంటాయి కదండి. మీ ఖర్చు పెట్టుకొని ఎంతమంది ఇచ్చారో నేను వచ్చేస్తాను. అలాగే నా వీడియో మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది. చక్కగా 2 ఫోన్ నెంబర్లు ఉంటాయి. మీరు ఫోన్ చేయండి, నేను తీస్తాను. అలాగే మీ సమస్య ఏంటి కొంచెం వివరించాను, ఇలా జరుగుతుందమ్మా అని చెప్తాను. అలాగే ప్రతి ఒక్కరు నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై మాత. తల్లి ఓం కమక తల్లి తల్లి కమక జై అమ్మ తల్లి జై ఓం కమ
कामाख्यदल्ले नमः ओम कामाख्यदल्ले नमः ओम लोकनेश्वराय नमः ओम कामाख्यदल्ले नमः ओम दल्ली माता की जय नागंडी नागू की जय नागलोक चित्रकूट की जय नागंडी नागू की जय नागू ओम नमो नागेंद्रे नमः ओम माधवादी नमः ओम लक्ष्मण की जय अम्मा गन्नम्मा की जय मम गन्नम्मा तल्ली की जय ओम लक्ष्मी तल्ली नमः नमो आदिशेषाय ओम भगवते नमः जय जय माता ओम दीर्घायुष्मान भव सकल तल्ली माता की जय ओम नमो नागेंद्राय ओम तल्ली माता की जय ओम कामाख्यदल्ले नमः ओम कामाख्यदल्ले नमः